గుడి ముందుకు వచ్చి చేరాడు. చిత్రంగా ఉంది. తన్నుకుపోయే కథ రెక్కలు విప్పి చత్రం పట్టింది. మనకు దొరికాడు కాబట్టి అడ్డబొట్ట, ఆ గరుత్మంతుడు తీసుకొచ్చాడు కాబట్టి నిలువుబొట్ట. రెండో కాదు, సాక్షాత్తు అమ్మవారి అంశ. రానున్న కాలంలో ప్రజలే అతని ఊపిరవుతారు. న్యాయస్థాపనే అతని ఉద్యమమవుతుంది. అంటే రాజవుతాడా? అంతకు మించిన సైనికుడవుతాడు. జనావళి మెచ్చే జనసేవకుడవుతాడు. ఈ పిల్లవాడు అంతటి వీరుడవుతాడు అంటే మీరే అతనికి తగినట్టు మంచి పేరు పెట్టండి స్వామి. నువ్వే అన్నావుగా వీరుడని. ఆ హరిహరాది శక్తులు కలగలిసిన వీరుడు. హరిహర వీరమల్లు.